గవర్నర్ గారు శ్రీ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకుంటున్న శుభతరుణం. అందరం గట్టిగా చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి మన ఆనందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతిషామపిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీశ్వరో సదిశితం అన్నారు. ఈ జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులు పంచాలని, సంక్షేమం అభివృద్ధితో కొత్త శకానికి స్వాగతం పలకాలని గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్ అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు ఇతర అతులందుల మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్కి శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహాं से अच्छा హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహాं से अच्छा తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళా జాతరలో భాగంగా. హమ్ బుల్బులే హై ఇసికి ఏ గుల్సితా హమారా అని పాడే పోలీస్ బ్యాండ్ బృందానికి ధన్యవాదాలు. మీరు ముందు కదలు రండి, వెనక పోలీస్ బ్యాండ్ को आगे बढ़ाने के लिए अनुरोध करते हैं हम. మొట్టమొదటిగా కల్చరల్ కార్నివల్ లో పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన ఫస్ట్ బటాలియన్ విజయ్ గారు పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బెటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు, ఆనంద సంకేతాలు. ఆ దప్పుల వెనకే ఘట విన్యాసంతో అందమైన ఆడపడుచులు లయ విన్యాసంతో నడుచుకుంటూ ముందుకొస్తూ ఉన్న తరుణం. తెలంగాణ సంస్కృతి ఘట విన్యాసం వాళ్ళు కథలు రావాలమ్మా. ఒక్కసారి చూడండి, ఆ తల్లులు బ్యాలెన్సింగ్ అంటే నియంత్రణకి ప్రతీకలుగా తలపై ఘటాలు మోస్తూ చేతిలో కోలలు వేస్తూ వస్తున్నారు. అదిగో ఒగ్గుడోళ్ల విన్యాసం. ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనవోలు మల్లన్న, మన ఒగ్గుడోళ్ళు శివభక్తికి ప్రతిధ్వనులు. ఒగ్గుడోళ్ల కళాకారులకి స్వాగతం. జనగామ సిహెచ్ రవికుమార్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ శ్రీ రవికుమార్ గారు జన్గావ్ నుంచి ఒగ్గుడోలు విన్యాసాన్ని చేస్తున్నటువంటి కళాకారులకి చప్పట్లు. వేగంగా కళాకారులు ముందుకి జరగాలని మనవి చేసుకుంటున్నాం. కళాకారుల్ని ముందుకు కదలు రండి, మరొక బృందానికి అవకాశం ఇవ్వండి. ఒగ్గుడోళ్ల కళాకారులకు ధన్యవాదాలు. మన లయ విన్యాసంతో కూడా ప్రకృతి పరవశిస్తున్న శుభతరుణం. ఆ తర్వాత బోనాల కోలాటాన్ని వీక్షిస్తున్నాం. గువ్వల మధు జన్గావ్ నుంచి కళాకారులు విచ్చేశారు. బోనాల కోలాటం
లయబద్ధంగా పండగలకి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి బోనాల పండగ మన సొంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ తర్వాత చూస్తున్నాం బోనాల కోలాటం తర్వాత గుస్సాడి కళాకారులు పద్మశ్రీ కనకరాజు గారి బృందం, సుదర్శన్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసిందిగా కోరుతున్నాం. అడవి తల్లికి దండాలు అంటూ మన గదరన్న పాడిన పాట గుర్తొస్తుంది. అదిగో మయూర నృత్యం అనేది ఒక అనేక వేదికల పైన ఉంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ కొండల్లో కోనల్లో ఉండే కళారూపం మన గోండులు. కొండకి గోండన్న గుండెకి ఎంత దగ్గరి సంబంధమో అది గుస్సాడి నృత్యం. గుస్సాడి కళాకారులకు ధన్యవాదాలు. అలాగే మరో బోనాల బృందాన్ని మనం చూస్తున్నాం. పి వాణి గారు హైదరాబాద్ కి చెందిన కళాకారులు. శరన్ నవరాత్రిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారిని కొలుస్తూ ఆషాఢ మాసంలో పవిత్రంగా చేసుకునేటటువంటి బోనాల పండగని వీక్షిస్తూ ఉన్నాం. కళాకారులు అద్భుత విన్యాసం, అభినందనలతో మన చప్పట్లని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పల్లె పల్లెలో మూల మూలలో వెలిసిన అమ్మ చల్లగా చూడు తల్లి అంటూ మరి బోనాలు, శివసత్తులు, పోతరాజులు కలిసి వస్తున్నారు. ఆ వెనకే మరి చిందు యక్షగాన కళాకారులు పద్మశ్రీ అవార్డీ శ్రీ గడ్డం సమ్మయ్య గారు జన్గావ్ నుంచి విచ్చేశారు. ఆ కళాకారులు చిందు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు.